హైదరాబాద్ లో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మలక్పేట్లోని హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో అధిక ధరలకు మందులు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ఎంఆర్పీ కంటే 20 నుంచి 100 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. దీంతో భారీ ఎత్తున మందులు స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ బిల్లులను స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, మెడిసిన్స్ ఎంఆర్పీ కంటే 20 నుంచి 100 రూపాయలు ఎక్కువగా తీసుకోవడాన్ని, అంటే ఈ చర్యలకు ఎప్పటి నుంచి పాల్పడుతున్నారు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ తనిఖీల్లో మెడిసిన్ ఎవరైతే పేషెంట్స్ కి ఇచ్చే మెడిసిన్ ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించడం జరిగింది. మలక్పేట్లోని జడ్జెస్ కాలనీలో హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేశారు. ఆ పేషెంట్లకు ఇచ్చిన మెడిసిన్ బిల్లులో మెడిసిన్ 6 రూపాయలు అయితే దాంట్లో 100 రూపాయలుగా రాశారు. అలా విధంగా కొన్ని మెడిసిన్స్ కూడా ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ దొరికిపోవడం జరిగింది. వారిపైన కేసు నమోదు చేసి పెద్ద మొత్తంలో మెడిసిన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇన్ పేషెంట్లు అక్కడ అడ్మిట్ అయిన పేషెంట్లకు ఇచ్చే మందులకు అధిక ధరలు, ఎందుకంటే హడావుడిలో ఉంటారు పేషెంట్స్, వాళ్ళ బంధువులందరూ కూడా టాబ్లెట్స్ తీసుకొచ్చి పైన ఇస్తుంటారు. ఆ క్రమంలోనే ఉన్న దానికంటే ఎంఆర్పీ ఆల్ ట్యాక్సెస్ సంబంధించిన ఎంఆర్పీ కంటే 100% ఎక్కువగా వేసి బిల్లులు వేస్తున్నారని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదులు రావడంతో ఈ రోజు తనిఖీలు చేయడం జరిగింది. వారు ఎంఆర్పీ కంటే 20 నుండి 100 రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం డ్రగ్ కంట్రోల్ అధికారులు హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అక్కడ మెడిసిన్ కూడా సీజ్ చేయడం జరిగింది పెద్ద మొత్తంలో. ఇలా పేషెంట్లకు అధిక ధరలతో నడ్డి విరిచే హాస్పిటళ్ల పైన కొరడా జులిపిస్తాం, కేసులు నమోదు చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా కొన్ని హాస్పిటళ్లు ఎక్కువ బిల్స్ ఎంఆర్పీ కంటే ఆల్రెడీ టెస్టులకు అని చెప్పేసి ఓపీ బిల్లులు, ఆ బిల్లులు కాకుండా మెడిసిన్ కి సంబంధించి ఎంఆర్పీ కంటే అధిక ధరలు విక్రయిస్తున్నారని తేలడంతోనే ఇప్పుడు హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పై కేసు నమోదు చేసి అక్కడ ఉన్న మెడిసిన్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. రైట్ సురేష్, అయితే ఇది కేవలం హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనే జరుగుతుందా? ఇంకా వేరే హాస్పిటల్స్ లో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా? డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలో ఏం తేలింది? ప్రస్తుతం హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సోదాలు చేసి బిల్ తో సహా ఒక మెడిసిన్ కి ఎంత ఎంఆర్పీ ఉంది, ఆ ఎంఆర్పీ కంటే అధికంగా ధర వేసినట్టు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఇలాంటి హాస్పిటల్ చాలానే హైదరాబాద్ లో ఉండుంటాయి అని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే పేషెంట్స్ హైదరాబాద్ కి ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు. అడ్మిట్ అయిన తర్వాత వారు రాసిచ్చే మందులన్నీ కూడా నేరుగా తీసుకొని అలా వెళ్ళిపోతుంటారు. కాబట్టి వాళ్ళు బిల్ ఎంత అయిందనేది చూడకుండా మొత్తం టోటల్ బిల్లులో కలిపి ఇచ్చేస్తుంటారు. అందులో భాగంగానే గుర్తుపట్టారు కదా అని చెప్పేసి కూడా చాలా హాస్పిటల్స్ ఇలా అధిక బిల్లులు ఎంఆర్పీ కంటే ఎక్కువ బిల్లులు వేసి పేషెంట్లను అడ్డు విడుస్తున్నాయి. వీటికి సంబంధించి ఒక విధంగా దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించడం జరిగింది. ఇలాంటి హాస్పిటల్పై నిరంతరం డ్రైవ్ కొనసాగుతుంది. ఎవరికైనా అనుమానం ఉంటే నేరుగా డ్రగ్ కంట్రోల్ అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తే వచ్చి అక్కడ తనిఖీలు చేసి సీజ్ చేస్తామని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే హాస్పిటల్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.